ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజైతే మనకి 21న ఈరోజు ఈవినింగ్ అయితే మన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీకి సంబంధించిన రేషనలైజేషన్ ప్రక్రియ మీద మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అదేంటంటే ప్రజెంటు జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ని ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అనేవి ఈ ప్రజెంటు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేయకుండా ప్రజెంట్ హోల్డ్లో పెడుతున్నామని చెప్పడం జరిగింది. అంటే హోల్డ్లో పెడతానని చెప్పారు, అంతేగాని ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు అని చెప్పలేదు. కాబట్టి మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఫస్ట్ మనం చూసుకుంటే ఆల్రెడీ తెలుసు, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అనే సచివాలయాలు 3 ఉండడం జరిగింది. అందులో మనకి జనరల్ అని అలాగే టెక్నికల్ అని చెప్పి ఆల్రెడీ కూడా మనకు తెలిసి ఉందన్నమాట. ఈ ప్రజెంట్ మనకి ఫస్ట్ జనరల్ మీద మనకి ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. 2, 3, 4 అని ఎంప్లాయీస్ని క్లారిటీ అయితే రావడం జరిగింది. అలాగే టెక్నికల్ సంబంధించి కూడా 2 సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ చేయడం జరిగింది. అలాగే 3 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ అట్లా చేసి దాని ప్రకారం కూడా ఎంప్లాయీస్ని ఆల్రెడీ మనకి అలొకేషన్ అనేది చేయడం జరిగిందనమాట. అయితే ఏమైందంటే ఈరోజు చూసుకుంటే మనకి కేటగిరీ ఏ సచివాలయం ఏదైతే ఉందో, కేటగిరీ ఏ సచివాలయంలో అంటే పాపులేషన్ వచ్చేసి లెస్ దాన్ 2500 ఎక్కడైతే పాపులేషన్ ఉందో మొన్నటి వరకు ఏం జరిగిందంటే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ని అలాగే ఒక మహిళా పోలీస్ని లేకపోతే డబ్ల్యూఏని పెట్టడం జరిగిందనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఈరోజు దాని మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అది జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మినిస్టర్ గారు అయితే దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ఇక్కడ కేటగిరీ ఏలో వచ్చేసి ఈరోజు చెప్పడం జరిగింది, పంచాయతీ సెక్రటరీ ఉంటారని చెప్పడం జరిగింది. అలాగే డిజిటల్ అసిస్టెంట్ అనేది ఉంటారని ఫైనల్గా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూసుకుంటే మొన్న ఆల్గరిథంలో ఇనిషియల్గా ఇచ్చిన మనకి ఒక నెల క్రితం ఇచ్చిన ఫ్లో చార్ట్లో ఏముందంటే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అలాగే మిగతా ఎంప్లాయీస్ని ఒకరిని వెల్ఫేర్ కానీ మహిళా పోలీసులు ఎవరొకరిని పెట్టడం జరిగింది. అప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను మన వీడియోలో ఇక్కడ ఫ్లో చార్ట్లో రాంగ్ ఉందని చెప్పి నేను ఆల్రెడీ అప్పుడు అనుకున్నాను. అయితే ఈరోజు దాని మీద క్లారిటీ అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే దీన్ని బట్టి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. అదేంటంటే పంచాయతీ సెక్రటరీని రేషనలైజేషన్లో పెట్టరనమాట. ఇంకా మిగతా స్టాఫ్ ఎవరైతే ఉంటారో డిఏ కానీ వెల్ఫేర్ కానీ అలాగే మహిళా పోలీసులని వీళ్ళందరినీ కూడా రేషనలైజేషన్ చేయడం జరుగుతుంది. జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ కింద పెట్టి వీళ్ళని చేయడం జరుగుతుంది. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 to 5 ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కామన్గా ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతాయి అన్నమాట మిగతా వాటితో పాటు. కాకపోతే రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఒక 25 days తర్వాత, అంటే జూన్ 15 నుంచి 25 days తర్వాత, జూన్ 15 నుంచి 30 మధ్యలో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. 30 కాదులే కానీ 25 లోపే అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ప్రజెంట్ ఎందుకు ఆపారంటే మనకు తెలిసింది ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. ఇక్కడ ఈ పిఎస్ డిఏ దగ్గర కేటగిరీ ఏలో కొంచెం ఆ రోజు ప్రాబ్లం ఉందని చెప్పాను ఆల్రెడీ మన ఛానల్లో. అదే ఆ ప్రాబ్లం వల్లే ఈరోజు దాన్ని డిస్కస్ చేసుకొని ఈ విధంగా ఈరోజైతే ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు సొల్యూషన్ అనేది చెప్పడం జరిగింది. ప్రతి చోట కూడా పంచాయతీ సెక్రటరీ అనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ జిఎస్డబ్ల్యూఎస్ ఇచ్చిన జిఓఎంఎస్ నెంబర్ 1లో రేషనలైజేషన్ సంబంధించి అక్కడ దాంట్లో క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. రూరల్లో అయితేనేమో పంచాయతీ సెక్రటరీ, అలాగే అర్బన్లో అయితేనేమో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అనేది క్లారిటీగా చెప్పడం జరిగింది. అదే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో అదే క్లారిటీగా రావడం జరిగింది. కాబట్టి పంచాయతీ సెక్రటరీ ట్రాన్స్ఫర్ సంబంధించి అందులో ఎటువంటి మార్పు అయితే ఉండదు. వాళ్ళకి యాజ్ యూజువల్గా ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. మరి పంచాయతీ సెక్రటరీ సంబంధించి పంచాయతీ గ్రేడ్లు అనేవి కూడా మనకి రివిజన్ చేస్తున్నారు. ఆ గ్రేడ్లు అన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. ఈలోపు పంచాయతీ సెక్రటరీకి ట్రాన్స్ఫర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా. ఇచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అనేవి త్వరలోనే ఉంటాయి. మనకి సర్పంచ్ ఎలక్షన్లు కూడా త్వరలో ఉంటాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ గ్రేడ్స్ అనేవి కూడా కొత్తగా వచ్చిన గ్రేడ్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా సెట్ చేసి అప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి మళ్ళీ నెక్స్ట్ మేలో కానీ
జూన్లో కానీ మళ్ళీ రావచ్చు. ఈ విధంగా పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన ట్రాన్స్ఫర్కి సంబంధించి దాంట్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు. అలాగే మిగతా వారం చూసుకుంటే ఈరోజు మళ్ళీ ఇంకో ఆప్షన్ రావడం జరిగింది. అది మహిళా పోలీస్ సంబంధించిన ఆప్షన్స్ అనమాట. వాళ్ళని 2 డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, అలాగే ఇంకోటి వచ్చేసి హోమ్ డిపార్ట్మెంట్ అనమాట. దీంట్లోకి ఎవరైతే వెళ్ళిపోతారో రిమైనింగ్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉంటారో ఆ మహిళా పోలీసులని అక్కడ స్టాఫ్ అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళకి మెరిట్ ప్రకారం, నాకు తెలిసి మెరిట్ ప్రకారం ఈ డిపార్ట్మెంట్ అలికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రిమైనింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లస్ డిజిటల్ అసిస్టెంట్లు ఆల్రెడీ మొత్తం యాజ్ యూజువల్గా వాళ్ళు ఫిల్ అయిపోతారు. ఇంక రిమైనింగ్ వెల్ఫేర్స్ కూడా ఏంటంటే వెల్ఫేర్స్ ఏమవుతుంటారంటే ఇక్కడ మొన్న మనకి మహిళా పోలీసులు అనేవాళ్ళు ఎక్సైజ్ అయ్యారనమాట. ఎక్సైజ్ అయ్యారు. ఇప్పుడు ఆ మహిళా పోలీసులు అనేవారు ఎక్సైజ్ అవ్వరు కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్లోకి 2 డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి రిమైనింగ్ మహిళా పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే వెల్ఫేర్లు ఎవరైతే మిగిలిపోతున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఆ రేషనలైజేషన్లో 100% ఫిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఏ పోస్టులు కూడా ఖాళీ లేకుండా ఇక్కడ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ మిగతా ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉండారో వాళ్ళకు కూడా నాకు తెలిసి ఒక వారంలో ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏమన్నా వాళ్ళు ఏంటంటే టెక్నికల్ అంటే సామాన్యంగా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉంటారు ఎక్కువ మంది, ఇంజనీరింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఫంక్షనరీస్ అనమాట. వీళ్ళకి కూడా రేపు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వారికి వాట్సాప్ టెక్నాలజీ, వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ విధంగా వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఆప్షన్ కూడా పెట్టుకోమని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కానీ ఈ 10 రోజుల్లో మాత్రం ఈ రేషనలైజేషన్కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఈ విధంగా చేసిన తర్వాత మిగతా వారందరూ ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళందరినీ కలిపి రేషనలైజేషన్ అనేది ఫైనల్గా చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ ఉద్యోగి కూడా నష్టపోకుండా ఉండడం జరుగుతుంది. అలాగే అందరం కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏఏ టెక్నాలజీ, వాట్సాప్ గవర్నెన్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చి సచివాలయంలోనే ఇంకో ఎక్స్ట్రా పోస్ట్ కింద వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సపరేట్గా ఏ డిపార్ట్మెంట్లో కూడా కలపడం జరగదు. వాళ్ళు ఏంటంటే సచివాలయంలోనే ఇంకో కొత్త పోస్టు ఆస్పిరేషనల్ సెక్రటరీ అని చెప్పడం జరిగింది. జనరల్తో పాటు జనరల్, అలాగే స్పెసిఫిక్, జనరల్తో పాటు టెక్నికల్, అలాగే థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకు తెలిసిందే ఆస్పిరేషనల్ సెక్రటరీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాంటి సెక్రటరీ ప్రతి సచివాలయంలో ఉంటారు. ఈ విధంగా వాళ్ళకు కూడా ఎవరైతే ఇంజనీరింగ్ ఫీల్డ్లో టెక్నికల్ ఫంక్షనరీస్లో ఎవరైతే ఇంజనీరింగ్, సిఎస్సి అట్లాంటి లైక్ సివిల్ కానీ అట్లాంటి ఇంజనీరింగ్ వచ్చి ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అనేది పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మహిళా పోలీసులకు ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా వాళ్ళకు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన వాళ్ళని తీసుకొచ్చి రేషనలైజేషన్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుందంటే అందరూ కూడా విలేజ్ లెవెల్లోనే మళ్ళీ సచివాలయంలోనే ఉంటారు, ఎక్కడికైతే పోరు. కానీ ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం స్టేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంగన్వాడీ క్లస్టర్స్లో లేకపోతే వాళ్ళ యొక్క ఐసీడీఎస్ల ఆఫీసులకు వెళ్ళి డ్యూటీ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఏది ఏమైనా కానీ జనరల్ పర్పస్లో ప్రజెంట్ అయితే ఈరోజుకి జనరల్ పర్పస్లో కూడా ఎవరు కూడా మిగలకుండా ఫైనల్గా చేయాలని చెప్పి, రేషనలైజేషన్ చేయాలని చెప్పి ఈరోజైతే మనకి ఒకటి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా రేపు టెక్నికల్ సంబంధించి కూడా ఏదో ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు రేషనలైజేషన్ సంబంధించిన కీలక అప్డేట్. ఏదైనా కానీ మనం అనుకున్నట్టు ఆ రోజు కేటగిరీ ఏ సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ ఖచ్చితంగా ఉంటారని అనుకున్నాము. అది ఈరోజు అయితే అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో టెక్నికల్స్ సంబంధించి రేషనలైజేషన్లో వాళ్ళకి ఆప్షన్ అనేది ఇస్తారు అనే దాని మీద కూడా నేను త్వరలో వీడియో చేస్తాను. నేను ప్రజెంట్ అయితే ఇది అనుకుంటున్నా, వాట్సాప్ గవర్నెన్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇవ్వడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏ ఉద్యోగి కూడా ఏ డిపార్ట్మెంట్లో మెజ్ అయ్యే పని లేకుండా ఆ సచివాలయంలో కూర్చొని విధులు అనేవి నిర్వర్తించడానికి బాగుంటుందని చెప్పి ఆలోచన అయితే ఉంటుంది నాకు తెలిసి. ఏదైనా కానీ ట్రాన్స్ఫర్స్ అనేవి నాకు తెలిసి నెక్స్ట్ మంత్ జూన్ 15 నుంచి అయితే జరగచ్చు. మళ్ళీ ట్రాన్స్ఫర్స్ బ్యాన్ అనేవి మనకి జూన్ 30 అయితే రావచ్చు అనమాట. ఎందుకంటే మనం చాలాసార్లు చూసాము ట్రాన్స్ఫర్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు వారాలు. నాకు తెలిసి అదే జరుగుతుంది. ఈ 25 డేస్లో ఇంకా 25 డేస్ ఉంది కాబట్టి జూన్ 15కి ఈ 25 డేస్లో
రేషనలైజేషన్ మీద మనకి డైలీ అప్డేట్స్ అయితే రాబోతూ ఉంటాయి అన్నమాట. సరే ఆ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.